నమో వెంకటేశ. కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర భగవానుడు సాక్షాత్తు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ప్రదేశంకి అయితే మనం ఇప్పుడు ఉన్నాము. అదే మనం తిరుపతిలో ఉన్న శ్రీనివాస మంగాపురం. అక్కడ విశేషాలు ఏంటి పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దాం. తిరుమలకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం గురించి చాలామందికి తెలియదు. స్వామివారు అమ్మవారితో వివాహం అనంతరం 6 నెలలు నివసించిన ప్రత్యేక పవిత్ర స్థలం ఇదే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. దీని యొక్క ఆలయ పురాణం ఏంటంటే, పురాణాల ప్రకారం పద్మావతి అమ్మవారితో కళ్యాణం అనంతరం మహర్షి అగస్త్యుని ఆదేశంతో శ్రీనివాసుడు ఈ ప్రాంతంలో నివసించాడు. అందుకే ఇక్కడ స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా భక్తులకైతే దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముఖ్యంగా వివాహం కావాలని కోరుకునే యువతి యువకులు, కొత్తగా వివాహమైన దంపతులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనే శుభ ఫలితాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ మనకు శ్రీనివాస మంగాపురం అనేది మనకు ఒక తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్ టెంపుల్ ఇది. మనం శ్రీవారి మెట్టుకు వెళ్ళే మార్గంలో మనకు ఇది లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఈ ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. సో మనం పూర్తిగా అయితే వివరాలు తెలుసుకుందాం. తిరుపతి నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బస్సు, క్యాబు, ఆటో వంటి రవాణా సౌకర్యాలు సులభంగా లభిస్తాయి. తిరుమలకు యాత్రకు వచ్చే ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం ఇది. నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంచుమించు మనకు 100 రూపాయల నుంచి 120 రూపాయలు అలా పడుతుంది. సో మీరైతే ఒకవేళ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఆర్టీసీ బస్సు నుంచి కూడా మంగాపురం వైపు అయితే తరచుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అయితే నడుస్తాయి. లేదంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సుమారు 10 కిలోమీటర్లు కాబట్టి ఇక్కడికి చేరుకొని కూడా మనం ఈ ఆలయానికైతే మనం చేరుకోవచ్చు. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని ఈ ర్యాపిడో ద్వారా అయితే నేను శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. ఒకవేళ మీరు విమానంలో వస్తే కూడా విమానాశ్రయం రేణిగుంట నుంచి కూడా మనకు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో రేణిగుంటలో దిగిన తర్వాత కూడా మనం డైరెక్ట్గా శ్రీనివాస మంగాపురంకు బైక్ కానీ, క్యాబ్ కానీ, ఆటోస్ కానీ రెగ్యులర్గా అయితే మనకు అందుబాటులో అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదే శ్రీనివాస మంగాపురం ఆలయం. మేమైతే ఆలయంకి అయితే చేరుకున్నాము. సో ఆలయం చేరుకొని ఇంకా ఆలయం దగ్గర ఇంకా అక్కడ లోపల మనకు విశేషాలు ఏంటి అనేది పూర్తిగా ఈ స్థల పురాణం ఏంటనేది మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. నేను తెలుసుకొని మీకు కూడా ఇక్కడ చెప్పడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. రండి వీడియోలోకి వెళ్ళుకుంటూ మనం మాట్లాడుకుందాం. మనం తిరుపతి నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నమూనా ఈ గుట్ట రూపంలో అయితే మనకు కనిపిస్తుంది. సో మీలో ఎంతమంది ఈ యొక్క ప్లేస్ని చూశారో కమెంట్ అయితే చేయండి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే పడుకున్నట్టు ముక్కు, మనకు పెదవులు అన్నీ అయితే మనకు గడ్డం అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం అయితే భక్తులు పూర్తిగా నమ్ముతారు. శ్రీనివాస మంగాపురం స్థల పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూలోకానికి అవతరించి ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం అనంతరం తిరుమల వెంటనే వెళ్లకుండా మహర్షి అగస్త్యుని ఆదేశం మేరకు నూతన దంపతులు 6 నెలల పాటు ఈ ప్రాంతంలో నివసించారు. ఆ కాలంలో ఈ ప్రాంతం సిద్ధకూటిగా ప్రసిద్ధి చెందింది. 6 నెలల అనంతరం శ్రీనివాసుడు తిరుమల శేషాచలానికి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువుదీరాడు. వివాహానంతరం నివసించిన ఈ పవిత్ర స్థలంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా భక్తులకైతే దర్శనమిచ్చాడు. స్థల పురాణ ప్రకారం ఈ ఆలయంలో స్వామివారిని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొంటే వివాహ ప్రాప్తి, దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే కొత్తగా వివాహమైన దంపతులు, వివాహం కావాలని కోరుకునే యువతి యువకులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికైతే చేరుకుంటారు. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో పునరుద్ధరించబడింది. నేడు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పద్మావతికి పెళ్లి జరిగిన ప్రదేశం ఇక్కడే. సో ఇక్కడే కనుక మనం పెళ్లి కాని వారు ఇక్కడ మనకు 11 గంటలకు శ్రీవారి కళ్యాణం అనేది నిర్వహిస్తారు. సో అక్కడ అయిన తర్వాత ఈ కంకణం అనేది ఒక హెడ్కు 20 రూపాయలు తీసుకుంటారు. ఓన్లీ పెళ్లి కాని వారు మాత్రమే ఈ కంకణాన్ని అయితే ధరించాల్సి ఉంటుంది. సో అక్కడ శ్రీవారి కళ్యాణం అయిన తర్వాత మన పురోహితులు ఉన్నారు కదా, పురోహితులు అయితే మనకు కంకణంగా ధరించి అయితే ఆశీర్వాదం ఇస్తారు. ఓన్లీ పెళ్లి కాని వారు మాత్రమే ఈ కంకణాన్ని ధరించాలి. సో ఈ కంకణం ధరించిన తర్వాత
6 నెలల లోపల మాత్రం వివాహం అవుతుందని చెప్పి ఇక్కడ వాస్తవ్యులు అయితే మనకు చెప్తున్నారు. ఆలయం లోపలికి అయితే వచ్చాము. ఆలయం లోపల మనకు ముందుగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. ఇప్పుడే కళ్యాణం అయితే కంప్లీట్ అయింది. ఆ కళ్యాణం కూర్చున్న వాళ్ళు, కళ్యాణం చూసానికి వచ్చిన వాళ్ళు అయితే దర్శనంకు లైన్లో ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గోపురం. ఇది మనం ఎంట్రన్స్. ఈ గోపురం నుంచే లోపలికి వస్తాము. చాలా చాలా పురాతనమైన కట్టడం. ఆనాటి ఆ కట్టడం చాలా బాగుంది. లోపల కూడా మనకు ఇది చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. చాలా ఫ్రీగా మంచిగా కూర్చోవడానికి మంచిగా చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో చూడండి, ఇంకా మనం టెంపుల్ బ్యాక్ సైడ్లో కూడా అక్కడ ఇంకేమేమి ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకుందాం. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. టెంపుల్ బ్యాక్ సైడ్లో మనం చూస్తున్నాం కదా, ఇది కళ్యాణం జరిగే ప్రదేశము. సో ఇప్పుడు కళ్యాణం అయితే జరుగుతుంది. స్వామివారికి కళ్యాణం జరిగేటప్పుడు ఈ లోపల కూర్చున్న వాళ్ళు 500 టికెట్ తీసుకొని దంపతులు అయితే వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఈ కళ్యాణం జరిగిన తర్వాత ఎవరికైతే కళ్యాణం ఆలస్యంగా అవుతుందో, కళ్యాణం జరగడం లేదో, కళ్యాణ యోగం లేదని బాధపడుతున్నారో వాళ్ళ గురించి మనకు ఒక 20 రూపాయల టికెట్ అయితే అక్కడ బయట పిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. అది తీసుకొని ఇక్కడికి వస్తే స్వామివారి దగ్గర ఆ యొక్క కంకణాన్ని కట్టుకోవడం జరుగుతుంది. పెళ్లి కాని వారు మాత్రమే ఈ కంకణాన్ని ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి ఇక్కడ పంతులు వారైతే చెప్పారు. ఇది మనకు 11కు స్టార్ట్ అవుతుంది. 12:30 వరకు ఈ కళ్యాణం అనేది కంప్లీట్ అయిపోతుంది. 12:30కి అయిపోగానే మనకి ఈ కంకణాలు అనేటివి కడతారు. ఈ కంకణాలు కట్టుకున్న తర్వాత మళ్ళీ నేరుగా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు గర్భగుడికి మీకు చూపిస్తున్నాను. సో చూడండి, చాలా అంటే చాలా అందమైన కట్టడం. చాలా అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి, ఆనాటి ఆ కట్టడాలు సో ఇప్పట్లో అయితే ఇవి సాధ్యం కావు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే మెయిన్ టెంపుల్. మనం ముందు నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనకు వినాయకుని అయితే విగ్రహం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఆ రోజు అప్పట్లో అవి నిర్మాణం అనేది చాలా అంటే చాలా భిన్నంగా అయితే నిర్మించారు. చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారా? దర్శించుకుంటే మీ అనుభవం ఎలా ఉందనేది కమెంట్ అయితే చేయండి. చూడండి, పైనుంచి మనకు పైన ఈ యొక్క గోపురం యొక్క కళ చాలానే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అబ్బబ్బబ్బా, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. కళ్యాణం అయిన తర్వాత కూడా మనకు వాళ్ళు ప్రసాదం అయితే ఇస్తున్నారు. అక్షంతలు అవన్నీ కూడా మనకు ఇస్తున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మనం తిరుమల కొండపైన చేసుకుంటే అది టోకెన్ 1000 రూపాయలు. సో అది లక్కీ డిప్ ద్వారా తీసుకోవచ్చు, లేదా మనకు ఆన్లైన్లో కూడా టికెట్స్ ప్రతి నెల రిలీజ్ అవుతాయి. ఇక్కడైతే కొంచెం మనకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. సో జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు. మనం ముందుగా వస్తే కనుక, 1 గంట ముందు వస్తే కనుక కళ్యాణం టికెట్ ఈజీగా దొరుకుతుంది. అక్కడ దొరకలేదని బాధపడేవారు డైరెక్ట్ ఇక్కడ సాక్షాత్తు తిరుమల దేవుడు పెళ్ళాడిన ప్రదేశము. చాలా అంటే పవర్ఫుల్ ప్లేసు. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తే మనకి టికెట్ దొరుకుతాయి. కళ్యాణం జరిపించుకోవచ్చు. కళ్యాణం జరుగుతలేదని బాధపడే వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి వీలైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పి ఈ స్థల పురాణం ఇక్కడి పండితులు అయితే చెప్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.